మెదక్ జిల్లా తూప్రాన్లో ఉన్న బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి పోరగాళ్లను 10వ తరగతి పోరగాళ్లు ఈపుల వాతలు వచ్చే తటు కొట్టిరట. పొట్టోను నెత్తి పొడుగోడు కొడితే పొడుగోను నెత్తి పోషమ్మ కొడుతుంది అన్నట్టు 10వ తరగతి పోరగాళ్ల పరిస్థితి అయ్యిందట. ఈ వీడియోను చూసినాకనైనా చదువుకునే పోరగాళ్లు కొందరు మారినా సంతోషమే. పెద్ద మనుషులు క్లాసు వీకుతుంటే మంచిగా చేతులు కట్టుకొని నాలకు మొఖాలు వేసుకున్న ఈ నాలె ముచ్చుగాలేనట 10వ క్లాసు పోరగాన్లు. నడిజాము రాత్రి నిద్రలు లేచిర్రట. 9వ తరగతి పోరగాన్లను కొడుతుంటే ఏడబోరుతారో అని అనుమానం రాకుండా నోట్లే బట్టపేలికలు గుచ్చి బాగా కొట్టిర్రట. ఇనుపరాడ్లతోని ఇయ్యరా మయ్యరా ఈ పంత జోపిర్రట. మేడం చెప్పుండ్రిగా. పిల్లలు మాట అనుకొని ఇంకా పెద్దగా కోపం రావడం వల్ల ఒక క్లాస్ పిల్లలు ఇంకో క్లాస్ పిల్లల్ని కొట్టుకున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సారీ చెప్పారు. 9వ తరగతి పిల్లల తరపోలు కూడా 10వ తరగతి పిల్లల ఇట్లనే జప్పరిచ్చి సారీ చెప్తే వంతు కొంత ముట్టిపోతుందా? అది సరేగాని ఇంతకు మొదలు కూడా ఇట్లనే కయ్యాలైనాయట కదా మేడము. వాళ్ళు వేరే పిల్లలు ఎందుకైతే ఊకే గొడవ స్కూల్లో గొడవ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. డిఫరెంట్ కుటుంబ నేపథ్యాలు ఉంటాయి. అసొంటి పిల్లలను మార్చేటట్టు పాఠాలు చెప్పి ప్రయోజకులను చేసే జిమ్మేదారి మీ టీచర్ల మీదనే ఉంటుంది. అయినా టీచర్లు కూడా తెల్లందాకా డ్యూటీలు చేసుకుంటా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకుండా కీసులాటలు పెట్టుకోకుండా కావలి గాయాలా అని సర్కారు చెప్పినా గానీ కొందరు టీచర్లు లాపర్వా చేస్తుర్రా ఎట్లా? అందుకే వీళ్ళిట కొట్టుకునే కాడికి పోయిందా ఏమో గానీ అయ్యా మీరు చెప్పుర్రిగా. మొత్తం ఆల్మోస్ట్ చనిపోయారు. ఇప్పటి నుంచైనా మంచిగా ఉండి ఒక పద్ధతి ఉంది. అర్థమైందా? ఇంకొక 2 years అయితే మీరు ఇంట్లో చేస్తే మీ పేరు మీద రౌడీ షీట్ ఓపెన్ అయ్యేది. చిన్నపడితే కొట్టుకొని తిట్టుకొని కేసుల్లో ఇరికితే పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఏడముత్యమంతా గడబడ జరిగినా పోలీసులు వచ్చి మిమ్మల్ని వేసుకొని పోతారు. ఇప్పుడు మీకు తెలిసి రావాలంటే మీకు కరెక్ట్ పనిష్మెంట్ ఏంటంటే టీసీలు ఇచ్చి పంపిస్తుర్రు. మీరు ఏడ చదువుకుంటారో ఇప్పటి సంది బుద్ధిగా చదువుకుంటారని గట్టిగా క్లాస్ ఇచ్చిర్రు. సినిమాలు చూసే ఇట్లా తయారైతుర్రా ఎట్లా పోరగాన్లు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.